రక్షకుని ఆక వెనక దాగి కన్నీటి గాథలు రోజు అంశం. పిల్లరా, వాస్తవానికి టైటిల్ విన్నప్పుడు చాలామందికి చదువు చాలామందికి కారణం ఏంటి? మాసం అంతా ఏ మాసం డిసెంబర్ నెల. ఏ మూడ్లో ఉంటారు క్రైస్తవులంతా? పండగ. కరీంనగర్లో 2 రోజుల తర్వాత మీటింగ్స్కి వెళ్తానండి నేను. అయిపోగానే ఇక్కడ కరీంనగర్ వెళ్తాను. అక్కడ ఒక అన్నయ్య టైటిల్ అడిగినప్పుడు ఇదే టైటిల్ ఇచ్చాను అక్కడ కూడా, కరీంనగర్కి. ఆయన పోస్టర్ వదిలేశాడు. వదిలేసిన తర్వాత చాలామంది అంటున్నారు, పండగ పూట కన్నీటి గాథలు ఏంటండి? ఏటట పండగ మాకు ఏదైనా డ్యాన్సులు ఉండాలి, హిట్లు ఉండాలి, పాటలు ఉండాలి, ఎంతాలి, లేదా క్రిస్మస్ చెట్టు గురించి చెప్పాలి, పైన ఉన్న స్టార్ గురించి చెప్పాలి, లేదంటే మా చిన్నతనాన్ని చెప్పుకుంటున్నాను బెతలహేంలో సందడని పాట పాడాలి. ఇవన్నీ వదిలేసి రక్షకుని రాక వెనక దాగి కన్నీటి గాథలు, కన్నీళ్ళు మాకి అంటారు. క్రీస్తును ఆరాధిస్తున్న వారికి, క్రిస్మస్ జరుపుతున్న వారు, క్రీస్తు పుట్టుక వెనకాల ఏం జరిగిందో తెలియదు. తెలిస్తే పండగ కాదు, ప్రాణాలు అర్పించి ప్రతిదినము ఆయన కోసం బ్రతుకుతుంది. క్రీస్తు రాక వెనక ఏం జరిగిందో ఈరోజు మీకు తెలియాలి. వెళ్ళరా, యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టారు అని లోకం అనుకుంటున్నారు. కాదు అని క్రైస్తవుడు సత్యాన్ని చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, జగత్తు పునాది వేయి బడకమును పుట్టినవాడు, జగత్తును కలిగించినవాడు, ఈ లోకాన్ని రక్షించ 2024 సంవత్సరాల క్రితం దేహాన్ని ఎత్తినవాడు యేసుక్రీస్తుల వారు. ఇది ప్రభు గురించి కరెక్ట్గా పరిచయం చేయవలసిన విధానం. ఆయన ఎప్పుడు పుట్టాడో బైబిల్లో ఉంది. ఒక మాట మీరు చూడాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. దయచేసి బైబిల్ చూడాలి, బైబిల్ వినాలి, బైబిలే నమ్మాలి, బైబిల్నే ప్రకటించాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. నేను నియమింపబడింది 2024 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డానికి కాదు. అనాది కాలము మొదలుకొని పూర్వం. ఆ టైము మీకు చెప్పిన అర్థం కాదులే అని వదిలేశాడు అంతే. ఆది పూర్వం అని వదిలేశాడు. మనకు అర్థం కావడానికి మాత్రం కింద నుంచి ఒక మాట మాత్రం చెప్తున్నాడు. 24లోకి వెళ్ళేసరికి ప్రవాహ జలాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి కదా, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, దట్ ఈజ్ మై ఒరిజినల్ బర్త్డే అన్నాడంతే. యేసుక్రీస్తుల వారి యొక్క అసలు బర్త్డే పుట్టినది ఎప్పుడట? నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఎవరో ఉన్నారని ఇంకొక ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. ఆయన ఇదంతా చేస్తున్నాడు. అంతకు ముందే నేను పుట్టాను అంటున్నాడు. ఆయన ఎవరు అంటే తండ్రి. వెళ్ళరా, తండ్రి అయిన దేవునికి ఈ భూమి మీద ఉన్న మనుషులు కానీ, ఈ భూమి సృష్టి కానీ ఏమీ లేనప్పుడు పుట్టినవాడే పరలోకంలో యేసుక్రీస్తుల వారు. ఆయన భూమి మీద పుట్టినవాడు కాదు, భూమి మీద కేవలం మానవ దేహం ఎత్తినవాడు. యేసుక్రీస్తుల వారు భూమి మీద మానవ దేహం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే,
మానవ దేహంలో ఉన్న మనుషులంతా పాపానికి అలవాటు పడిపోయారు, పాపానికి కట్టుబానిసలైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పాపపు దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు. వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలి, పాపపు సంఖ్యల నుండి విడిపించాలి. ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహం యొక్క పవిత్రత ప్రజలకు నేర్పించాలి. కారణం, దేహంతో వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, నరహత్యలు చేస్తూ, నోటిని భయంకరమైన వాటికి మాట్లాడుతూ, కంటిని భయంకరమైన వాటికి వాడేస్తూ ఈ దేహం యొక్క పవిత్రతను మనుషులు పోగొట్టుకున్నారు. చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చాలా ఇష్టపడి కట్టుకున్నది ఏదైనా ఉంది అంటే అది మానవ దేహం. ఆ పవిత్రమైన దేవాలయాన్ని, మానవ దేహాన్ని, దేవుడు ఉండడానికి దేవుడు కట్టుకున్న దేవాలయాన్ని మనుషులు పాపపు కార్యక్రమాలకి, భయంకరమైన కార్యక్రమాలకి వాడుతున్నప్పుడు నేను మీలాంటి దేహమే ఎత్తుతాను, నేను మీలాంటి ఆకారంతోనే భూమి మీదకి వస్తాను, ఆ ఆకారంతో భూమి మీద జన్మనిచ్చిన మీ పరలోకపు తండ్రి కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాను. అంతేకాదు అప్పటికే మీరు చేసిన పాపాలన్నిటినీ పోగొట్టడానికి నా రక్తాన్ని, నా ప్రాణాన్ని ఇవ్వడానికి వస్తున్నాను. అది యేసుక్రీస్తుల వారి పుట్టుక వెనుకున్న అసలు పరమార్థమైతే జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తుల వారి పుట్టుక గురించి ప్రతి తరంలోనూ ప్రతి నీతిమంతుడితోనూ చెప్పుకుంటూ వచ్చాడు. నా కొడుకు వస్తాడు, నా కొడుకు రాబోతున్నాడు, మీ ప్రభువు రాబోతున్నాడు, ఈ సమస్త మానవాళి పాపాలను తీసివేసి అందరినీ పరిశుద్ధులను చేసి ఈ జీవితం యొక్క విలువేంటో నేర్పించడానికి వస్తున్నాడు ఆయన. ఈ దేహం ఎంత గొప్పదో, ఈ దేహం ఎవరిచ్చారో చెప్తాడు ఆయన. వచ్చిన ఆయన ఏం చేస్తాడు అంటే మీకు అసలు అంతు చిక్కని సంగతులను ఆయనే చెబుతాడు అని యేసుక్రీస్తుల వారి గురించి ప్రతి తరంలోనూ దేవునికి లోబడి బ్రతుకుతున్న ప్రతి ప్రవక్తతోనూ నీతిమంతులతోనూ దేవుడు తన కుమారుడు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తుల వారి పుట్టుక గురించి ముందే చెప్పారు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తాడు, ఈ లోకానికి తెలియని సంగతులు చెబుతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి బైబిల్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. యేసుప్రభు మాట అండి అదే. యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట అది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. ఇది అండర్లైన్ చేయండి. లోకము పుట్టినది మొదలుకొని, ఆదాము, లోకం అనగానే మనుషులు, ఆదాము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియచెప్పటానికి వచ్చాను, పుట్టాను. అది యేసుక్రీస్తుల వారి పుట్టుక వెనుకున్న అర్థం ఏంటంటే ఈ లోకానికి తెలియని సంగతులు చెప్పాలి. ఏంటండి లోకానికి తెలియని సంగతులు అంటారా? ఒకటి కాదు, రెండు కాదు, ఈ రాత్రి, రేపు రాత్రి, తర్వాత రాత్రి మాట్లాడుకున్న తరగనన్ని సంగతులు చెప్పాడు. లోకానికి తెలియనివి మళ్ళా చెప్తున్నాడు. మనకి తెలిసినవి కాదు, మనుషులకు తెలియనివి, మనుషులు తలక్రిందులుగా తపస్సు చేసినా అందుకోలేనివి మానవ జాతికి తన నోరు తెరచి చెప్పటం ప్రారంభించాడు. నేను మాట్లాడుతాను, యేసుప్రభు చెప్తేనే కానీ లోకానికి తెలియని సంగతులు ఉన్నాయా? ఉన్నాయా? నేను నా నోరు తెరచి ఇదిగో లోకానికి మరుగైపోయిన సంగతులన్నీ చెప్తానంటున్నాడు. ఏం చెప్తాడండి యేసుప్రభు లోకానికి తెలియనివి అంటే? ఎవరు ఎప్పటికీ చెప్తున్నాను, మీరు ప్రభు దగ్గరకు వచ్చారు కనుక, బైబిల్ పెట్టుకున్నారు కనుక మీకు ఒక విషయం తెలుసు. లోకానికి ఆ విషయం ఎప్పటికీ తెలియదు. ఏ విషయం అంటారా? మీరు లోకంలో చదువుకున్నవాడు, ఒక ప్రధానమంత్రి గారో, లేదా ఒక ముఖ్యమంత్రి గారో, లేదంటే కలెక్టర్ గారో, లేదంటే మాస్టర్లో, ప్రొఫెసర్సో, పండితులో, సైన్సిస్ట్లో, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, చచ్చిపోయిన తర్వాత నేను ఏమవుతానని అడగండి. ఎవరైనా ఆన్సర్ చెప్తారండి? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను రేపు చచ్చిపోతే నాకు ఏం జరుగుతుందని అడగండి. ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉందా? ప్రధానమంత్రి గారిని అడగండి. అత్తిలికే చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు ఏ కీడు జరగకూడదు, నాకు మంచి జరగాలని నిమ్మకాయలు పెట్టుకునే లోకలు, చేతికి తాళ్ళు కొట్టుకునే లోకలు రకరకాల బాధలు పడుతున్నారు.
నాకు ఈ కీడు జరగకూడదు, నాకు ఏది జరగకూడదు, నేను చచ్చిపోకూడదు, నేను భూమి మీద ఉండాలి. ఎందుకు భయం అంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కనుక భయం. ఫస్టే పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి. పిల్లడు ఎందుకు ఏడుతున్నాడో చెప్పాలి. నాకు బాగా ఆలోచించి చెప్పండి. స్కూల్లో ఏముంటుందో ఎలాగుంటారో తెలియదు, అందరూ రాక్షసులాగే కనపడతారు డే 1 నాడికి. ఏమండి ఏడిపిస్తున్నారట. డే 1 వెళ్ళడండాడు. కొంతమంది తల్లులు అయితేనండి ఈడ్చుకుపోతారండి. బ్యాగ్ని ఆవిడ భుజం తగిలించుకుంటుంది, ఈ ఈడ్చుకుని పోతూ ఉంటుంది. వెళ్ళాలి. ఎందుకు ఇంత ఏడుతున్నాడంటే స్కూల్లో ఏముంటుందో తెలీదు. ఆడు 4-5 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఈడ్చుకుని వెళ్తుందండి. మమ్మీ త్వరగా సర్దు, టైం అయిపోతుంది అంటాడు. ఈడే కదా ఒక రోజు ఈడ్చుకుని వెళ్ళినాడు. అంటే ఎందుకు ఈడు వెళ్ళడానికి తర్వాత ఇష్టపడుతున్నాడు అంటే అక్కడ ఏముందో తెలిసిపోయింది. మాస్టర్ ఉంటారు, చదువు చెప్తారు. ముందు ఆడుకున్న అపోహ ఏంటంటే లోపల ఎవడో రాక్షసుడు ఉంటాడట, శుభ్రంగా చిత్తకొట్టేస్తాడట, ఎవడెవడో చెప్తాడు వీడికి. మాస్టర్ ఈ మాటలన్నీ విన్నప్పుడు వాడికి రాక్షసుల్లో కనబడతా ఉంటాడు. స్కూల్కి వెళ్ళిపోయి 2 రోజులు ఉన్న తర్వాత మాస్టర్ మంచిగా మాట్లాడి మంచి మాటలు చెప్తుంటే ఒరే స్కూల్ చాలా బాగుందిరా అనుకుంటాడు. ఇది ఎందుకు చెప్పాను మీకు ఇప్పుడు అంటే, చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కనుక ప్రాణాలు గుప్పిట్లో పుట్టుకొని అల్లాడిపోతుంది లోకం ఈరోజు. కానీ ఏలీ ఒక ప్రార్థన చేస్తాడు బైబిల్లో, 19వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది అది. ప్రభువా యెజబెల్ తరుముతుంది. యెజబెల్ తరుగుతున్నాడు, చెట్టు కింద కూర్చునండి. ప్రభువా తండ్రి ఇంత మట్టుకు చాలు, నేను ప్రవక్తలందరికంటే నా పూర్వీకులందరికంటే నేను గొప్పవాడిని కాదు, నేను చేయవలసిందంతా నీ కోసం చేశాను, ఇప్పుడు ఆ భయంకరాలు క్రూరాలను తరుముతుంది, కొంచెం నా ప్రాణాన్ని తీసేసుకోరా అని ప్రార్థన చేశాడు. ప్రాణాన్ని నిలబెట్టమంటున్నాడా, ప్రాణాన్ని తీసేసుకోమంటున్నాడా? చూసారా, లోకానికి వ్యతిరేకంగా ఉంది. చూసారా ఆయన ప్రార్థన, నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా. ఇదేంటిది? ఆయనకి తెలుసు వాట్ నెక్స్ట్ అనేది. ప్రాణం పోతే వెంటనే హాయిగా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరదేశంలోకి వెళ్ళిపోయి అబ్రహం గారితో పరదేశంలో రెస్ట్ తీసుకుంటాను, నాకు ఎందుకు దీంతో గోల అంటున్నాడు. ఎవరితో? యెజబెలుతో. మీకు అర్థమైందా? చావు తర్వాత ఏముందో తెలిసిపోయిన ఆయన అలాగున్నాడు. చావేంటో తెలియని ఈ ప్రపంచం ఏం చేస్తుంది ఈరోజు? అల్లాడిపోతుంది. ఈ విషయం ప్రవక్తలకు తెలుసు. కాస్త జ్ఞానంలో ఉన్నారు కనుక, దేవుళ్ళో ఉన్నారు కనుక. టోటల్ ప్రపంచానికి నోరు తెరిచి అర్థమయ్యేటట్టుగా చెప్పింది ఎవరు అంటే యేసుక్రీస్తు. నన్ను చూడండి, సిలువకేస్తారు, చంపేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన నేను తిరిగి లేచిపోతాను. చచ్చిపోయిన తర్వాత మనిషికి బ్రతుకుంది. పాపం చేయకండి, నన్ను నమ్మండి. ఆల్రెడీ మీరు పాపాలు చేసుంటే మీ పాపాలన్నీ కడిగేస్తాను. తన నోరు తెరచి ఈ లోకానికి అంతు చిక్కని సంగతులన్నీ చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇది పక్కన పెట్టుకోండి. మరి ఇంత జ్ఞానంతో ప్రజలందరినీ మేల్కొలుపుతాను, ప్రజలందరి పాపాలు తీసేస్తాను, అందరినీ పరిశుద్ధం చేస్తాను, అందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతానంటే ఒకడికి నచ్చదు. ఎవరికి? అపవాది. నువ్వెలా చేస్తావు, నా కార్యక్రమాలు నేను చేస్తానని వాడు దిగాడు. వాడు దిగి ఏం చేస్తున్నాడంటే రక్షకుడి రాక, రక్షకుడి జాడ మొదటి నుంచి ప్రవక్తలందరితోనూ దేవుడు చెప్పించుకుంటూ వస్తుంటే యేసుక్రీస్తుల వారి రాకను ఆపడానికి వాడి ప్రయత్నాలు వాడు చేసుకుంటూ వస్తున్నాడు. వాడి పోరాటం వాడు చేస్తూ వస్తున్నాడు. వాడి పోరాటంలో యేసుక్రీస్తుల వారిని నిలబెట్టడానికి, యేసుక్రీస్తుల వారిని లోకంలోనికి రప్పించడానికి చాలా మంది వాళ్ళ ప్రాణాలు వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ చరిత్ర తెలిసిన వాడు ఎవడు కూడానండి ప్రభువు భూమి మీద రాక వెనక జరిగిన మారణకాండ, మరణ వధ అది అర్థమైన వాడు పండగ కాదు, ప్రతిరోజు ప్రభు కోసం పనిచేస్తాడు. సంవత్సరానికి ఒకసారి పండగ చేయడు, ప్రతిరోజు పండగ చేస్తాడు ప్రభుకి. ప్రతిరోజు సువార్త పని చేస్తాడు. అదే దేవుడికి మనం ఇచ్చే పండగ. పిల్లరా, లూకాసు వార్తలో యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. ఆయన గురించట అందరూ చెప్పారు నా గురించి అంటున్నాడు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం బైబిల్లో తీయండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు, చూసారా మాట, సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో ఏమండి, లేఖనములు అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగము
వారికి తెలిపెను. ఏమండి, యేసుప్రభు గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారట? మోషేయు సమస్త ప్రవక్తలు. అంటే ప్రవక్తలు అందరూ చెప్పారా యేసుప్రభు గురించి? చెప్పారు. వస్తున్నాడు రక్షకుడు, బి అలర్ట్. వస్తున్నాడు మీ ప్రభు, జాగ్రత్త, కనిపెట్టండి. ఆ ప్రభు ఎవరో కరెక్ట్గా గుర్తించండి. మీ పాపాలు తీయడానికి వస్తున్నాడు, మిమ్మల్ని పరలోకం చేర్చడానికి వస్తున్నాడు, మీ తండ్రి ఎవరో చెప్పడానికి వస్తున్నాడు, మీకు జన్మ ఎవరిచ్చారో చెప్పడానికి వస్తున్నాడు, ఆ దేహాన్ని ఎలా వాడాలో చెప్పడానికి వస్తున్నాడు, మీ జన్మ ఎంత పవిత్రమైందో చెప్పడానికి వస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత మనిషి దేవుణ్ణి నమ్మక, భూమి మీద దేవుడి కోసం బ్రతకక, పాపాలు కడుక్కోక చచ్చిపోయాడా, వెళ్ళబోయే భయంకరమైన నరకం ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు చెప్పడానికి వస్తున్నాడు అని ప్రవక్త ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి ముందే చెప్పుకుంటూ వెళ్ళారు ప్రవక్తలందరూ. ఎవడో మాట చెప్తాను, వచ్చిన సామాన్యుడు కాదు. యేసుక్రీస్తు అనగానే ఈరోజు ఏమండి నేను డైవర్ట్ అయితేనే అటు వెళ్ళిపోతాను. మళ్ళీ యేసుప్రభు గొప్పతనం చెప్పాలి అంటే గంటలు పడుతుంది. ఈ లోకం అనుకుంటున్నట్టుగా యేసుప్రభు సిలువలో వేలాడాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, చావును తప్పించుకోలేకపోయాడు, చాలా చులకనగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తుల వారికి ఒక బైబిల్ ఒక పేరు ఉంది. ఆ పేరు అర్థమైతే ప్రతి ఒక్కడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఎవరో తెలుసండి? యేసుప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఉందా బైబిల్లో? ఉంది. ఇది చెప్పామనుకోండి మనం, మీ బైబిల్లో మీరు ఏమైనా రాసుకుంటారండి ఆయన గురించి అంటాడు. దాన్ని వివరణ ఇస్తే ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. వచ్చిన ఆయన సామాన్యుడు అనుకుంటున్నారు వీళ్ళు. సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, ఆకాశములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, ప్రభుత్వాల, సింహాసనాల, అధికారుల, ప్రధానుల సర్వం ఆయన చేతుల్లో పెట్టుకున్న సర్వాధికారైన. క్షమించి పోన్లే మారతాడులేని ఊరుకున్నాడు కానండి, 2 నిమిషాలండి ఆయనకి విరుద్ధంగా మాట్లాడిన వాడు ప్రతి ఒక్కడిని మట్టిలో కలిపేయటం అన్నది ఆయనకి 2 నిమిషాలు. ప్రేమమయుడు కదండి. ఈరోజు కాకపోతే రేపు మారతాడు అని ప్రేమతో ఎదురు చూస్తున్నాడు అంతే. వెళ్ళరా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తున్నాడు. వచ్చే ఆయన సామాన్యుడు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గనక ముందే సమస్త ప్రవక్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. జాగ్రత్త, ఆయన వస్తున్నాడు, జాగ్రత్త, ఆయన వస్తున్నాడు, జాగ్రత్త, ఆయన వస్తున్నాడు. మీరు ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నవాడికి మాత్రమే నిత్య జీవం. చెప్పారా ప్రవక్తలందరూ? చెప్పారు. ఏమన్నా మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఆయన గురించి ప్రవక్తలందరూ ముందే ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ఊరి తాడేపల్లిగూడెం అండి, ఇది తాడేపల్లిగూడెమే కదా మార్కెట్. ఇది తాడేపల్లిగూడెంలో మార్కెట్, ఒక మార్కెట్లో ఒక షాప్ ఓపెన్ చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, మోడీ గారు. సమాచారం ముందే ఉంటుందా? సడన్ గా ఫ్లైట్ వేసుకుని ఇక్కడ దిగుతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు ముందు స్టేట్ గవర్నమెంట్కి సమాచారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటుంది. ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కనుక దిగాడు అంటే ఈ మంత్రులందరూ వెళ్ళి అక్కడ నిలబడాలి. వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ అని. ఎవరికి? మోదీ గారికి. అక్కడ నుంచండి మీరు ఇప్పుడున్న మార్కెట్ ఎలాగ ఉండదు. ఆయన కనుక వస్తే ఎలాగుంటుంది? మొత్తం మారిపోద్ది. డెకరేషన్, ఈ పాత షాపులన్నీ ఎక్కడ కొట్టేస్తారు వాళ్ళు. బాబోయ్ మా దగ్గర డబ్బులు లేవంటే మేమే పెయింట్ వేసేస్తామని పెయింట్ వేసేస్తారు వాళ్ళు. తెలుసా? హడావిడి పెయింట్, హడావిడి ముగ్గులు. ఎందుకు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? వస్తున్నది ఎవరు? ఏమంటే ఇలాంటి బరకాలు కట్టుకుని ఎవడన్నా ఉన్నాడు? నీకు దండం పెడతామో బరకం తీసి ఆయన వస్తున్నాడు. ఎవరు? నా దగ్గర డబ్బులు లేవంటే నేనేసేస్తాను రేక్ అంటాడు. ఎంత హడావిడి చేస్తారండి ఆ 4 రోజులు. ఎందుకు? ఎవరు వస్తున్నారు? ప్రధానమంత్రి గారు వస్తే హడావిడి, ముఖ్యమంత్రి గారు వస్తే హడావిడి, చివరికి ఎమ్మెల్యే గారు వచ్చినా సరే హడావిడి. వస్తున్నది ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, లేదంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదైనా రాజులకు రాజు. మరి సమాచారం ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరికీ అంటే జ్ఞానము బుద్ధి కలిగిన వాళ్ళందరికీ ఉంది. అందరికీ ఉండదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రాక అందరికీ తెలిసింది. యేసుక్రీస్తుల వారి రక్షకుడు అన్నది ప్రవక్తల నోట అందరికీ తెలిసిపోయింది. రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అందరినీ రక్షిస్తాడు, అందరినీ పరలోకం తీసుకుపోతాడంటే దానికి కడుపు మండిపోయి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎవరికి? అపవాదికి. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా వస్తాడు రక్షకుడు అంటే జాగ్రత్తగా ప్రవక్తలతో చెప్తున్న ప్రతి మాట ఆలకిస్తుంది. అది ముందండి. ఈ మాట ఎవరు చెప్పారంటే, దేవుడికి బైబిల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తెలుసా మీకు? ఫ్రెండ్ అంటే స్నేహితుడు.
ఎవరు చెప్పండి? అబ్రహాము. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ మాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. అబ్రహాము, నేను చేయాలనుకున్న కార్యమును నేను నీకు దాచెదనా అంటాడు. తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తున్నాడు, ముందే సమాచారం ఇస్తాడు. నా ఫ్రెండో కదా నువ్వు, నా స్నేహితుడు కదా, నేను నీతో చెప్తాను కదా అన్నాడు. ఏమంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారి రాక కోసం చెప్పడా అబ్రహాంతో? చెప్తాడా చెప్పడా? చెప్పాడు. మనకు అర్థమవుతుంది కానీ చదువుతున్నప్పుడు అబ్రహాం గారికి అర్థమైంది. అది ఏంటో తెలుసా? ఒకసారి ఆదికాండం మీరు తీయండి, 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం, ఏమండి 3వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని నేను శపించదను. భూమి యొక్క అండర్లైన్ చేయండి, ఇది జస్ట్ ఇజ్రాయెల్ జాతి గురించి చెప్పట్లేదు అక్కడ, బాగా అండర్లైన్ చేయాలి, వినాలి బాగా. అవి భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఏమంటున్నాడు? అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడు? భూమి మీద ఉన్న సమస్త వంశాలు, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, భూమి మీద ఉన్న సమస్త వంశాలు కూడా ఇదిగో నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి. నీ సంతానం వల్లనే భూమి మీద ఉన్న సమస్త వంశాలకి ఆశీర్వాదం అన్నాడు. ఎవరనుకుంటున్నారు ఆ సంతానం? ఎవరా సంతానం? యేసుక్రీస్తు. ఇక్కడ చేయిపెట్టి మీరు గలతీ పత్రిక తీయండి, గలతీ పత్రిక రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చదవాలి. కరెక్ట్గా వినండి. ఇక్కడ ఎంత బాగా చెప్తాడో. అక్కడేమో అబ్రహాంతో మాట్లాడిన మాట అది, ఇక్కడ నెరవేర్పు చూడండి ఎంత బాగా నెరవేరుతుందో. గలతీ పత్రిక 3వ అధ్యాయం ఏమంటే 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. అంతేనా? అక్కడ అలాగే ఉందా? అక్కడ అలాగే ఉందా? నీ సంతానము వలన భూమి మీద వంశాలను ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి. అదే పౌలు గారు కోట్ చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ నీ సంతానాలు అనకుండా నీ సంతానం అని ఒక వ్యక్తి గురించి చెప్తున్నట్టుగా అక్కడ అబ్రహాంతో చెప్పాడు కదా దేవుడు అన్నాడా? ఇప్పుడు తర్వాత చూడండి, నీ సంతానమునకు అనను, ఆ సంతానము క్రీస్తు. అండర్లైన్ చేయండి. అంటే అబ్రహాముతో ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు కోసం. నీ సంతానం వలన భూమి మీద ఉన్న వంశాలన్నింటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఆ సంతానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ చాలా మంది అంటారు, మరేంటండి నేను నమ్ముకుని చాలా సంవత్సరాలు అయింది, మా ఇల్లు అలాగే పాత ఇంట్లోనే ఉంటున్నాను, ఏ లాభం లేదు, పోయి తాడేపల్లిగూడెం కన్నా సిబిటికి కానీ వెళ్ళాను అనుకోండి, మళ్ళా పైపెచ్చి సువార్తకు డబ్బులు ఇమ్మని అడుగుతారు వాళ్ళు. ఏమంటే కార్యక్రమాలు ఉన్నాయి డబ్బులు అంటారు. అసలే పేదరికంలో కొట్టాడుతుంటే బయట సంఘాలకు వెళ్తేనేమో ఆశీర్వాదాలు దీవెనలు అంటున్నారు, ఇక్కడికి వెళ్తేనేమో సువార్తకి వెళ్దాం, సభలు పెడదాం, మీరు డబ్బులు ఇవ్వండి అంటే నేను అసలే లేమలో ఉన్నాను. ఏదండి యేసుక్రీస్తుల వారి వల్ల ఆశీర్వాదం? అంతే కదా. నీ సంతానమైన యేసుక్రీస్తుల వారి వల్ల భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ ఆశీర్వాదం. అంటే ఏది క్రీస్తు నమ్మని వాళ్ళకి ఆశీర్వాదం అంటారు నేను. చాలా మంది అంటున్నారు, ఇదిగో డబ్బులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, అవే ఆశీర్వాదాలు అంటున్నారు. నేను మాట్లాడుతానండి, ఒకవేళ యేసుక్రీస్తుల వారు ఇచ్చే ఆశీర్వాదాలు ధనమో, ఇల్లులో, పొలాలో, ఆస్తులు అయితే, రతన్ టాటా గారు మన మధ్యకాలంలో చచ్చిపోయారు, ఆయన ఎవరు ఆశీర్వదించారని అడుగుతాను నేను. ఎవరు ఆశీర్వదించారు? మన దేశంలో బిగ్గెస్ట్ ధనవంతుడు ఎవరు చెప్పండి? పెద్ద ధనవంతుడు ఎవరు చెప్పండి మన దేశంలో? తెలుసా మీకు? అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఏమంటే ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ కానీ, మనం వాడుతున్న జియో కానీ, ఇవన్నీ పెట్టి అపర కోటీశ్వరుడిగా మారిపోయాడు. తర్వాత ఎవరో మా అదానీ గ్రూప్స్ ఆయన ఉన్నాడు తర్వాత. ఎవడు వీళ్ళు యేసుప్రభుని నమ్మారా? మీరు చెప్పండి, నమ్మారా? నమ్మలేదు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించారు? ఒకవేళ డబ్బు ఆశీర్వాదం అనుకుంటే
నీ సంతానము వలన భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడును అంటే ఆ ఆశీర్వాదం ఇల్లులు ఆస్తులు పొలాలు కాదండి. అపోస్తుల కార్యాలు తీయండి, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. ఆయన వలన వచ్చిన ఆశీర్వాదం ఏంటో మీరు బైబిల్ తీయండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడు అయిన యేసుక్రీస్తుల వారు, అక్కడ సేవకుడు అనగానే యేసుక్రీస్తుల వారు, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? దుష్టత్వము నుండి మళ్లింపబడటమే ఆశీర్వాదం. తెలుసా మీకు? యేసుక్రీస్తుల వారిని భూమి మీద పుట్టించింది ఇల్లులు ఇవ్వడానికి, ఆస్తులు ఇవ్వడానికి, పొలాలు ఇవ్వడానికి, రోగాలు తీయడానికి కాదట. ఏంటి ఆయన ద్వారా ఈ ప్రపంచానికి వచ్చిన ఆశీర్వాదం? దుష్టత్వము నుండి మళ్లింపబడాలి అంటే దుష్టుడి ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తాడు. యేసుప్రభు నమ్మినవాడు మందు తాగడు, వ్యభిచారం చేయడు, నరహత్యలు చేయడు, ఎవరిని హింసించాలనుకోడు, ఎవరిని పాడు చేయాలనుకోడు, తనకున్న దాంట్లో పొరుగువానికి పెడతాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాన్న మాటకు లోబడతాడు. తన కష్టార్జితాన్ని అనేక మంది ఆత్మలను రక్షించడానికి, వాక్యం చెప్పడానికి ఖర్చు పెడతాడు. తాను త్యాగం అయిపోతాడు తప్ప ఎవరిది దాచుకోడు, ఎవరిది దోచుకోడు, ఎవరిని మోసం చెయ్యడు. ఈ స్వభావాలు ఎవరిలో ఉంటాయంటే క్రైస్తవుడిలో ఉంటాయి. ఎలాగొచ్చినాయి మనకి ఈ ఆలోచనలు? ఎవరి దగ్గరికి రావడం వల్ల వచ్చాయి? ప్రభు దగ్గరికి రావడం వల్ల. ఏమంటే మీలో చాలా మంది ఉంటారు ఇప్పటికీ, ఎక్కడుంచో తీసేయండి. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది ఇక్కడ నిలబెట్టి మీరు ఎలా మారారని సాక్ష్యం అడిగారు అనుకోండి, చిన్నప్పటి నుంచి చెప్పుకొస్తారు, ఒకప్పుడు నేను తాగుబోతునండి, ఏమంటే సువార్తేనండి, ఇప్పుడు తాగటం మానేసానండి. ఏమంటే ఎంతో తాగుడు మానిపించింది ఎవరో చెప్పాలి నాకు. ఎవరు? యేసుప్రభు. ఒకప్పుడు నా స్టైల్ వేరండి, మరి నేనంటే మొత్తం మా కాలనీ మొత్తానికి టెర్రర్ అండి, ఎవరిని పడితాడిని కొట్టేవాడిని అండి, ఎవడ పడితాడి మీద గొడవకి వెళ్ళేవాడిని అండి. ఇప్పుడు బైబిల్ తప్ప ఏం పట్టుకోవట్లేదండి. ఎవరు మార్చారు? యేసుప్రభు దుష్టత్వము నుండి ప్రజల్ని ఏం చేశాడు? మళ్ళించాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు పుడుతున్నది దేనికోసం? ఇప్పుడు దుష్టుడు పట్టిన వాళ్ళందరినీ మళ్ళించి, జాగ్రత్తగా వినండి, దుష్టత్వంలో నుండి మళ్ళించి దైవత్వంలోనికి తీసుకుని వెళ్ళాలి. వాడి హస్తాలలో, వాడి కబంధ హస్తాలలో కూరుకుపోయిన వాళ్ళందరినీ విడిపించాలి. ఇప్పుడు ఇందుకోసం యేసుక్రీస్తుల వారు వస్తే, నేను వీళ్ళందరికీ తండ్రిగా మారిపోయాను, శుభ్రంగా నరహత్యలు చేయించుకుంటున్నాను, శుభ్రంగా దొంగతనాలు చేయించుకుంటున్నాను, వ్యభిచారాలు చేయించుకుంటున్నాను, బ్యాంకు దోపిడీలు చేయించుకుంటున్నాను, టెర్రరిజం పేరుతో మనుషులను చంపుకుంటున్నాను, ఇంత బాగా నా రాజ్యం వర్ధిల్లుతుంటే నువ్వొచ్చేవేటయ్యా? ఎవరు ఈ డైలాగ్? ఎవరిదో తెలుసా? అపవాదిది. నువ్వేంటి మనుషులను మార్చేస్తావా? నువ్వు నాలో నుంచి లాగేస్తావా? నేను చేస్తున్న పాపాలన్నీ మాన్పించేస్తావా? నువ్వెలాగొస్తావో చూస్తాను నేను అంటుంది అది. ఎవరు? అపవాది. ఇప్పుడు వాగ్దానం ఎవరికి చేశాడు? అబ్రహాముకి. జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన వెంటనే విన్నది ఇది, ఆహా, మొత్తం మీద ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయే, రక్షించే నాయకుడు మెస్సయ్య అబ్రహాము సంతానంలో నుంచి వస్తాడనమాట. చూడాలి, ఈ అబ్రహాము సంతానాన్ని ఎలాగైనా సరే నేను ఏం చేయాలి? అంతే కదా, అందులో నుంచి వస్తాడు కదా. ఆ సంతానాన్ని తీసేసింది అనుకోండి, అందులో నుంచి వచ్చే రక్షకుడు కూడా చచ్చిపోతాడు. నెమ్మదిగా ప్లాన్లు వేసుకుంటూ వస్తుందండి. అబ్రహాము సంతానం ఇస్సాకు సంతానం యాకోబు సంతానం 12 మంది ఇశ్రాయేలు, అందులో ఒక గోత్రం. ఏ గోత్రం? యోధా గోత్రం. యేసుక్రీస్తుల వారు ఎందులో నుంచి వస్తాడని చెప్పేశాడు? యోధా గోత్రపు సింహం పట్టిందండి ఇది. మొత్తం మీద వీళ్ళ రక్షకుడు ఏ గోత్రం నుంచి వస్తాడు? ఇప్పుడు యోధా గోత్రం. యోధా గోత్రంలో నుంచి యేసుప్రభు వస్తాడు కనుక యోధా గోత్రం మొత్తాన్ని తీసేస్తే ఎలాగుంది? యేసుప్రభు ఇక రాడు, నా రాజ్యం నిలిచిపోద్ది, నేను ఇంక వ్యభిచారాలు చేయించుకుంటూ, దొంగతనాలు చేయించుకుంటూ ఈ లోకాన్ని మాయ చేసి అందరినీ నరకానికి గంటొచ్చు. ఇప్పుడు నా టార్గెట్ ఎవరంటే యోధా గోత్రం. టైం అయిపోయింది కనుక కట్ చేసుకుంటూ వెళ్తున్నాను, మీరు బాగా ఆలోచించుకోండి. బైబిల్ ప్రారంభం నుంచి యోధా గోత్రం నా టార్గెట్. యోధా గోత్రాన్ని నిర్మూలన చేశాను అనుకోండి, యోధా గోత్రపు సింహం రాదు. ఏమండి, ట్రై చేసిందా? ట్రై చేసింది. ఎప్పుడు మీరు బాగా ఆలోచించండి బైబిల్లో.
ఎస్తేరు గ్రంథంలో ట్రై చేస్తుంది. ట్రై చేసిందా? ఒక తాకీదు రాయించేసింది రాజుతో. ఏమని? యూదులందరిని ఏం చేయాలి? నిర్మూలన, సంహరించాలి. ఎస్తేరు గ్రంథం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి బైబిల్లో. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దుకై నమస్కరింపకయుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరు అని తెలుసుకుని ఆహష్వేరోషు యొక్కయు రాజ్యమంతటన ఉండు మొర్దుకై స్వజనులకు యూదులు అందరినీ, ఆ పదవంటలు ఏం చేయండి, ఎవరినట? యూదులు అందరినీ సంహరించుటకు ఆలోచించను. యోధా గోత్రపు సింహం రాకూడదంటే యూదులందరినీ ఏం చేయాలి? ఏమంటే ఆ కుట్ర వాడిదనుకుంటున్నారా? వాడే వెనకాల ఉన్న అపవాదిదా? అపవాది కుట్ర. యూదులందరినీ చంపేయాలి. యోధా గోత్రంలో నుంచే వస్తాడు. ఎవడు దేవుడండి? ప్రతి తరంలోనూ ఆ జాతిని చంపాలనుకుని విశ్వ ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంది. దేవుడు మాత్రం ఆ జాతిని ఏం చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా? కాపాడుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. కాపాడుకుంటూ వస్తుంటే మీకు దీనికి పూర్వం వెళ్ళిపోతానండి. అసలు ఈ జాతి అంతానండి 430 సంవత్సరాలు ఉండిపోయింది బానిసలుగా. ఎక్కడ ఉండిపోయింది? ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయింది. ఇప్పుడు ఈ జాతిలో నుంచే యేసుక్రీస్తు వస్తాడు. శుభ్రంగా ఆ జాతిని అక్కడ వేసి చంపించేయాలని ప్లాన్ వేసింది అది. కానీ దేవుడు అక్కడ కూడా ఒక రక్షకుడిని పుట్టించాడు. ఎవరు? మోషే. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మోషే ఈ జాతిని అంతా రక్షిస్తే, మోషే గనక పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళిపోతే ఈ జాతి బ్రతికింపబడిందా? ఇందులో నుంచి యేసు వచ్చేస్తాడు. కనుక ఈ జాతిని కూడా ఏం చేయడం ట్రై చేసింది? ఆ ఐగుప్తుల్లో కలిపేయడానికి, నిర్మూలన చేయడానికి చాలా ట్రై చేసిందండి. ఆ జాతిని విడిపించడానికి పుట్టాడు కనుకే పసితనంలోనే మోసేని చంపేయాలనుకుంది. తెలుసా మీకు ఎన్ని కుట్రలు వేసిందో మోషే మీద? మీకు తెలియదు కాదు. చివరికి దేవుడు జమ్ముపెట్టులో పెట్టి మోషేని ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే ఈ జాతిని రక్షించాలనుకున్న ప్రతి ఒక్కడిని టార్గెట్ చేసిందండి అది. కారణం, ఈ జాతిలో నుంచి ఎవరు వస్తారు? భూమి మీద ఉన్న వంశాలన్నిటిని ఆశీర్వదించటం. అంటే దుష్టత్వంలో నుండి మళ్లించి, పాపపు బానిసత్వంలో నుండి మళ్లించి రక్షకుడు, అధిపతి, జీవాధిపతి రాబోతున్నాడు కనుక ఈ జాతిని నాశనం చేయాలి. కుదరలేదు అక్కడ మోషే దగ్గర. ఎస్తేరు గ్రంథానికి వచ్చేసరికి యూదులందరినీ ట్రై చేయాలని ఇక్కడ ట్రై చేసింది. ఇక్కడ అయిందా పని? అవలేదు. అక్కడ ఒక ఆవిడ ప్రాణత్యాగానికి ఒడిగట్టింది. ఎవరు? ఎస్తేరు. ఒక్క మాట చదవండి 4వ అధ్యాయంలో. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం మీరు చూడండి. 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. మొర్దుకై అంటున్నాడు పాపం ఎస్తేరుతో, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నాకంటున్నాడా? యూదులకు అంటున్నాడు ఆయన. అంటే మొర్దుకైకి అర్థమైపోయింది, మొత్తం మీద ఇది మా జాతి అంతటిని చంపేయడానికి ప్లాన్ వేసింది. ఇదిగో యూదులకు నువ్వు కనుక సహాయం చేయలేదా ఎస్తేరు? రానివిగా ఉన్నావు కదా అహష్వేరోషు దగ్గర. నీకు అవకాశం ఉంది మా జాతిని బ్రతికించడానికి. ఒకవేళ నువ్వు కనుక చేయలేదనుకో, దేవుడి జాతిని మాత్రం ఖచ్చితంగా బ్రతికిస్తాడు. సహాయం మరొక పక్క నుండి వస్తుంది. అప్పుడు ఆవిడ ఏమంటుంది చూడండి, ఎంత మంచి ఆవిడండి. ఆవిడ ఏమంటుంది చూడండి, 15వ వచనం చదువుదాం. అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శోషాలనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు అంటుంది, నేను చచ్చిపోతాను అంటుంది. ఏమండి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది ఎస్తేరు గారు? నాకు చెప్పాలి. ఆవిడ స్వలాభం కోసమా? ఆవిడ ప్రాణాల కోసమా? కాదండి. ఏ జాతిని కాపాడడానికి?
యోధ జాతిని కాపాడడానికి నేను నశించినా నశిస్తాను, నేను చచ్చిపోయినా చచ్చిపోతానంటే అర్థం ఏంటంటే ఈ జాతిని కాపాడటం ముఖ్యం. కారణం ఈ జాతిలో ఎవరున్నారు? ఈ ప్రపంచ రక్షకుడు ఉన్నాడు. అందుకే మోషే గారు ఒక మాట అంటారు, మీరు ఎప్పుడైనా అర్థమైందో లేదో, నీకు ఐగుప్తు సింహాసనం ఇచ్చేస్తాను, ఒక్కసారి నన్ను అమ్మా అని అంటుంది ఫరో కుమార్తె. అప్పుడు ఏమన్నాడు మోషే? అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే తర్వాత ఏముంటది అక్కడ? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అన్నాడా? నేను మాట్లాడుతున్నాను, మోషే గారి కాలానికి క్రీస్తు ఎక్కడున్నాడు? ఉన్నాడా? లేడు. భౌతికంగా లేడు, కానీ ఎవరిలో ఉన్నాడు? ఈ జాతిలో ఉన్నాడు. ఈ జాతిని కాపాడితేనే ఇందులో నుంచి ఎవరు వస్తారు? రాబోయే క్రీస్తు కోసం నేను నిందలు భరిస్తాను అంటున్నాడు. ఎవరు? మోషే. అంటే మోషేకి అర్థమైపోయింది ఈ జాతిలో నుంచి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు. ఏమంటే ఆ జాతి ఎన్ని కష్టాలు పడ్డది, వాళ్ళని కాపాడడానికి మోషే ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఎస్తేరు గ్రంథంలో ఆ మొర్దెకై ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎస్తేరు ఎన్ని కష్టాలు పడుతుంది. వాళ్ళు ప్రాణాలు సహితం పరంగా పెడుతున్నారు కదండి. ఎవరి కోసం చెప్పాలి ఈ ప్రాణాలన్నీ? ఎవరి కోసం? యేసుక్రీస్తు రక్షకుడు వస్తాడు ఈ జాతిని కాపాడితే. రక్షకుడు తీస్తాడు, నీతి సూర్యుడు వస్తాడు ఈ జాతిని కాపాడితే. పిల్లరా, అంటే యేసు ప్రభు కోసం ఆయన పుట్టక మునుపే ఎన్ని త్యాగాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రాణాల అర్పణలు అయిపోతున్నాయో మీరు ఆలోచించాలి. ఏమండి, మీరు మోషేను కాపాడాలనుకున్నప్పుడు ఆ రోజు చాలా మంది మగపిల్లలను చంపేసాడు. చంపేశాడు. మోషేని ఎందుకు నిలబెడుతున్నాడు అంటే, మోషే నిలబెడితే ఈ జాతిలో నుంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు. ఎంతమంది తల్లులు ఏడ్చుంటారండి ఆ రోజు మోషే గారి కోసం ఆ పిల్లల్ని చంపేస్తుంటే. ఎంతమంది తల్లులు ఏడ్చారు? ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ అడుగుతాను ఇదే. అంటే చాలా మంది కన్నీళ్ళు, చాలా మంది జీవిత త్యాగాలు, చాలా మంది కష్టాలు ఎవరి కోసం అంటే పుట్టబోయే యేసుక్రీస్తు కోసం. క్రీస్తు రాక వెనక దాగి ఉన్న, ఇప్పుడు అర్థమవుతుంది. నా టైటిల్ అర్థం కావాలంటే మినిమం అరగంట పడుతుంది. ఇది టైటిల్. క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీళ్ళు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ జీవితాల నిండా ఏడుపు భయంతో గడిపితే నీ రక్షకుడు, నా రక్షకుడు 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేంలో పుట్టాడని డాన్సులు, పుట్టాడని గెంతులు తప్ప ఆ వెనకాల వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు ఏమైనా నీకు గుర్తొస్తున్నాయా? ఎన్ని కుటుంబాలు చితికిపోయాయని నీకేమైనా తెలుసా? ఎంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నారో నీకేమైనా తెలుసా? ఎంతమంది రక్తం ఈ భూమి మీద ఒలికిందో యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి నడిపించడానికి నీకు ఏమైనా అర్థమైందా? ఇవేమీ అర్థం అవ్వలేదండి. పండగ, ఆనందాలు, సంతోషాలు, గెంతడాలు, ఎగరడాలు అసహ్యం వేస్తుందండి ఒక్కొక్కసారి చూస్తుంటే. అసహ్యం. ఇందాక వచ్చినప్పుడు ఒక వీడియో చూసానండి, యూత్ క్రిస్మస్ అట. చర్చిలో యవ్వనంలోకి వచ్చేసిన ఒక అమ్మాయిని, యవ్వనంలోకి వచ్చేసిన ఒక అబ్బాయిని పక్కన పెట్టండి, సినిమా పెట్టండి, డాన్స్ వేస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అట. ఒకటి కాదు, యవనస్తుల క్రిస్మస్, చెప్పండి, సండే స్కూల్ పిల్లల క్రిస్మస్, ఆ తర్వాత స్త్రీల క్రిస్మస్. మరి వృద్ధులు ఎగరలేరని పెట్టలేదు, ఎటు మరి అది ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. వృద్ధుల క్రిస్మస్ ఉందండి ఎక్కడైనా? నేను చూడలేదు. మరి ఏం జరిగితే కూడా ఏం చెప్పలేము. ఏంటండి ఇవన్నీ? ఏమండి, క్రీస్తు పుట్టాడు, సువార్త చెప్పారు రోజు. ఎవరికైనా నలుగురికి యేసుప్రభు పుట్టాడండి, మీ పాపాలు తీయడానికి పుట్టాడండి, ప్రభుని నమ్ముకోండి బాగుంటుంది. కానీ ఈ ఎగరటాలు, గెంతటాలు ఇవి ఏంటండి? ఇవి దేవుడు అల్లరికి కర్త వాడు. పాపం చేస్తున్నారు, మీకు తెలియదేమో. ఆ వెనకాల ఒక్క తల్లి, తీర్పు దినాన ఒక్క తల్లి నిలబడినా, ఒరే నా బిడ్డను పోగొట్టుకున్నాను నేను మీ ప్రభుని భూమి మీదకి నడిపించడానికంటే నీ బిడ్డతో నువ్వు అక్కడ డ్యాన్సులు వేయించావన్నది అనుకోండి, ఈ తల్లి ఏమైపోతుంది చెప్పండి? డ్యాన్సులు వేయిస్తున్న తల్లి తోలు తీసేడండి పట్టుకుని. ఒరే నా బిడ్డను పోగొట్టుకున్నాను రా, నా బిడ్డ చచ్చిపోయాడు రా మీ ప్రభువును భూమి మీదకి నడిపించడానికి, నువ్వేమో నీ బిడ్డకి వాక్యం చెప్పి నలుగురికి నేను దేవుడు మాటలు చెప్పేటట్టుగా ఏమైనా పెంచుతున్నావంటే చిన్న చిన్న పొట్టు బట్టలు వేసి డ్యాన్సులు వేస్తున్నావు దాంతో. తీర్పు దినాన్ని వీళ్ళందరూ నిలబడరా? శాపాదేశపు రాణి నిలబడింది అంటే యేసుక్రీస్తుల వారి కోసం బిడ్డలు పోగొట్టుకుని తల్లులు నిలబడరా? ఈ తల్లులందరూ తొక్క తీరాలు పట్టుకుని చెప్పండి, ఏమి నేర్పుతున్నారు పిల్లలకి? డ్యాన్స్లా, గెంతటాలా? మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకోండి, అసలు తెలియట్లేదు ఏమి. క్రీస్తు వెనక ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు చెప్తాను అసలు కదా. సర్వ ప్రయత్నాలు చేసిందండి, క్రీస్తు పుట్టుకొని ఆపలా పోయిందండి. వచ్చేసాడు క్రీస్తు. ఎక్కడికి వచ్చాడు తెలుసా?
మరియమ్మ గారి గర్భంలోకి వచ్చాడు. ఇప్పుడు దాని ఫోకస్ అంతా ఎవరి మీదకి షిఫ్ట్ అయింది తెలుసా? మరియమ్మ వచ్చేసాడు కదా కడుపులోకి. ఇప్పుడు ఎవరిని హింస పెట్టాలి? ఇప్పుడు మరియమ్మ. ఎవరి మహాతల్లిని ఎన్ని రకాలుగా హింస పెట్టిందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరియమ్మ గురించి మా దగ్గర ఒక పాట ఉంది, మీరు పాఠాలు కూడా వినుంటారు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? ఏమన్నా ఆవిడ జీవితంలో ఏమండి క్రిస్మస్ పండుగలు ఉన్నాయా? నేను ప్రశ్న అడుగుతానండి. మరియమ్మ గారు యోసేపు గారు ఏమన్నా క్రిస్మస్ చేశారా? ఫస్ట్ బర్త్డే యేసుప్రభుది చేశారా? ఆయన బ్రతికింది ఎంతకాలం చెప్పండి? 33.5 ఏళ్లలో ఎన్ని బర్త్డేలు చేశారు యేసుప్రభు గారు? ఎవరు? మరియమ్మ, యోసేపు. పోలేండి వాళ్ళేదో లేములో ఉన్నారో చేయలేకపోయారు. పోనీ తర్వాత మరి శిష్యులు ఏర్పడ్డారు కదా 12 మంది, గురువుగారు అయిపోయారు కదా. ఎవరు? యేసుప్రభు. వాళ్ళకి 3.5 సంవత్సరాల బంధం ఉంది కదా. ఒక్క యేసుప్రభు బర్త్డే అయినా చేశారా అపోస్తలుడు? 3.5 ఏళ్ళు ఉన్నారు ఆయనతో. ఒక్క బర్త్డే చేశారా? కనపడదు. ఎవ్వరు చేయరు, మనం చేస్తాం. ఏంటి? బర్త్డే. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాకు ఖచ్చితంగా మీరు ఏమండి పుట్టినరోజు పండగ చేయాల్సిందే అని బైబిల్ ఎక్కడైనా ఉందండి? ఉండదండి. ఉండనిది ఇంటికి రంగులేసి మరి ఘనంగా చేస్తాం. ఏమండి? ఇప్పుడు బైబిల్లో ఒకటి ఉంది. ఏమనుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఇది ఉంది బైబిల్లో, ఉందా లేదా? ఉంది. ఉన్నదాన్ని ఎవరు చేశారు చెప్పండి, చేయొద్దండి. బైబిల్లో ఉన్నది చెయ్యం మేము. బైబిల్లో లేకపోయినా ఇంటికి రంగులేసి పిండి వంటలు వండుకొని చుట్టాలందరినీ పిలుచుకొని పైన ఒక స్టార్ ఎట్టుకొని ఇంటి మీద మురికట్టేసిన సామాన్లన్నీ కడుక్కొని, అబ్బా ఏంటండి ఇది? ఎప్పుడైనా మీ ఇంట్లో ప్రార్థన కూడికి ఇంత ఘనంగా చేసావా? ఇంటికి పెయింట్లు వేసేసి మంచి సామాన్లను కడిగేసి ఇంటికి వస్తున్న వాళ్ళు, గృహకూడికి వస్తున్న వాళ్ళు అందరికీ సున్నుండ్లు, జంతుకులు, బిర్యానీలు, తర్వాత ఆ అరుసులు అన్నీ వండేసి, ఏమండి ఈరోజు మా ఇంట్లో ప్రార్థన అండి, పండగండి, ఇలా చేస్తారండి ఎప్పుడైనా సువార్త? ఇలా చేస్తారా? మహానుభావులండి. టీ మిచ్చిరి. దేనికి వెళ్తే సువార్త కూడికి రోజున ఇచ్చేవి ఇవి. పండగ రోజున మాత్రం బిర్యానీలు, అరుసులు. అబ్బా ఎవరికెట్నాకే నువ్వు తిన్నాక. ఏమంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, బర్త్డే ఎవరు చెప్పండి? డిసెంబర్ 25 బర్త్డే ఎవరిది? యేసుప్రభుది. బట్టలు ఎవరు కొనుక్కుంటారు? వీళ్ళు. బర్త్డే ఎవరిది? యేసుప్రభుది. బిర్యానీ ఎవరు తింటారు? వీళ్ళు. బర్త్డే యేసుప్రభుది. సున్నం దేనికి వేసారు? వీళ్ళు ఇంటికి. నేను చర్చికి సున్నం వేసాను అన్న వాళ్ళు చేయొద్దండి. బర్త్డే యేసుప్రభుది అయినప్పుడు, అది దేవుడు మందిరం అయినప్పుడు మందిరాన్ని డెకరేషన్ చేశాను అన్న కూడా ఉండడు. ఏమండి ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఎక్కడో మొత్తం మీద ఆయన పండగను అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఏం చేస్తున్నారు వీళ్ళరా? పుట్టుక మునుపు ఇన్ని వదలు జరిగితే, పుట్టుక మునుపు ఇన్ని కష్టాలు జరిగితే, పుట్టేసిన తర్వాత మరియమ్మని ఎన్ని కష్టాలు పెట్టింది తెలుసండి? పాపం మరియా తూటిబోటు మాట్లాడండి. యోసేపుతో ఉంటే యోసేపే స్టార్ట్ చేశాడు. తెలియక పాపం అమాయకుడు కదా, ఎలా కన్నిక అవుతుంది? మొత్తం మీద మంచిదనుకున్న ఏదో మ్యారేజ్కి ఒప్పుకున్నాను, ఇప్పుడు నెమ్మదిగా ఎవరికి తెలియకుండా ఏం చేయాలి? మంచోడు కదా, నీతిమంతుడు కదా, పబ్లిక్గా అవమానించడం ఎందుకు, ఆడపిల్ల కదా అని ఎవరికి తెలియకుండా వదిలేయాలనుకున్నాడా? ఎవడా రోజు దేవుడు అడ్డుపడకపోతే మరియమ్మని యోసేపు ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు. భర్త వదిలేటువంటి చిన్న మాట అండి అది. ఆవిడ ఏమైనా పాపం తప్పు చేసిందా? అమ్మ నీ గర్భాన్ని రక్షకుడు పుడతాడంటే ఇది నాకు ప్రాప్తి, ఇది నాకు వరం అని ఒప్పుకుంది పాపం. ఏ తప్పు లేదు కదండి మరియమ్మలో, నీతిమంతురాలు కదా. ఆ బిడ్డను గర్భంలో పెట్టుకున్నందుకండి ఒక పక్క భర్త అవమానిస్తున్నాడు. మీకు మాట్లాడుతున్న ఆడపిల్లలకి పెళ్లి కాక మునిపే ఏమంటే గర్భవతి అయిపోయిందంటే ఆ స్త్రీకి సమాజంలో గౌరవం ఉంటుందంటారా? ఉంటుందండి? ఉండదు. ఇంకా అవన్నీ తట్టుకోలేక మహాతల్లి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు ఎలిజబెత్? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి. అక్కడికేనండి సుమారుగానండి 100 కిలోమీటర్లు అండి ప్రయాణం. ఆ రోజుల్లో కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయింది చాలా రోజులు. పిల్లరా, బిడ్డ పుట్టేశాడు. జాగ్రత్తగా వినండి. బిడ్డ పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత వెంటనే జ్ఞానులు వచ్చేసారు. తూర్పు దేశపు జ్ఞానులు. బిడ్డ పుట్టడానికి మునుపు ఎంత జరిగిందో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలియదు కాదు. చివరికి పుట్టిన బిడ్డను పడుకోబెట్టడానికి ఆ రోజు స్థలం కూడా లేదు. పశువుల పాకలో పడుకోబెట్టింది, ఎక్కడ స్థలం లేక. లోకాన్ని కలిగించిన రక్షకుడు పడుకోవడానికి స్థలం లేదు. ఎవరు లేకుండా చేశారనుకుంటున్నారు?
ఎలాగ వస్తావు ఈ లోకానికి, ఈ లోకం నాది. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఈ లోకపు అధికారి వచ్చుచున్నాడు. లోకమంతా వాడు అండర్లోకి వెళ్ళిపోయింది. యేసుప్రభు పుట్టే సమయానికి పరిస్థితులండి ఎన్ని ఇబ్బందులు పెట్టిందండి. పసిబిడ్డను తల్లిని ఎన్ని ఇబ్బందులు పెట్టిందండి. అది ఎన్ని ఇబ్బందులు పెట్టింది. వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు, బిడ్డ పుట్టాడు అని చెప్పుగానే వాడేం చేశాడు, హేరోదు పుట్టిన బిడ్డ యొక్క వయసు ఏంటో కనుక్కున్నాడు. పుట్టిన బిడ్డ ఎక్కడుంటాడో నాకు చెప్పండి అని జ్ఞానులకు చక్కగా ఒక అబద్ధం చెప్పి కనుక్కొని రమ్మని పంపిస్తే వాళ్ళు దేవుడు చెప్పడం వల్ల వేరే మార్గాన్ని వాడికి చెప్పకుండా వెళ్ళిపోయారు. అప్పుడు జరిగిన ఒక వధ చూడాలి బైబిల్లో మీరు. మత్తయి సువార్తకి రండి. యేసుప్రభు పుట్టేసిన తర్వాత యేసుప్రభు ఎవరో తెలియక బిడ్డను చంపేయడానికి అపవాది ఏం చేస్తుందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకును ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక. ఎవరా శిశువు? యేసుక్రీస్తు. చంపేయడానికి వెతుకుతున్నాడు హేరోదు, వెతుకుతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండవలనని అతనితో. ఏమండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోమంటున్నాడు? బెత్లెహేం అనే గ్రామంలో నుంచి ఐగుప్తుకు పారిపోవాలట. ఐగుప్తు సుమారుగా రండి 700 కిలోమీటర్లు అండి. అది సుమారుగా 700 కిలోమీటర్లు. అప్పుడే కన్న పసిబిడ్డను చేతులు పెట్టుకుని, మన భాషలో మాట్లాడితే మరియమ్మ గారు బాలింత, అంతేనా? బాలింతగా ఉన్నప్పుడు ఏ తల్లైనా ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతుందండి? చేస్తుందా? చేయదండి. ఈ మహాతల్లి ఎన్ని కష్టాలు పడుతుందో చెప్తున్నాను నేను. ఒక పసిబిడ్డను శిశువుని చేతుల్లో పెట్టుకుని ఈ దేశం నుండి మీరు ఇంకొక దేశానికి వెళ్ళిపోండి అంటున్నాడా, పారిపోండి అన్నాడా? పారిపోవడం అంటే దర్జాగా బస్ స్టాండ్లో బస్సు ఎక్కడమా? పారిపోవడం అంటే అర్థం ఏంటి? ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోయాడు తెలుసండి మహానుభావుడు యోసేపు ఎలా తీసుకెళ్తున్నాడు తెలుసా? ఆ తర్వాత మాట చదవండి. మీరు పారిపోండి అని చెప్పాడా? తర్వాత మాట చదవండి, 14 వచనం అనుకుంటాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ, ఎప్పుడట ప్రయాణం, ఎప్పుడట? రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి. ఏమండి, పారిపోండి అనగానే పసిబిడ్డను చేతుల్లో పెట్టుకుని అర్ధరాత్రి వేళ, కరెంటు లేదు ఆ రోజుల్లో. కరెంట్ ఉందా? చిమ్మ చీకటి. పోని నేను ఏదో పారిపోతానండి, రాత్రిపూట ఎవరో ఒకరు లిఫ్ట్ అడిగి అక్కడ బస్సు ఎక్కేస్తానండి. బస్సులు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? ఏమి లేవండి. అర్ధరాత్రి వేళ పసిబిడ్డను చేతులు పెట్టుకుని, బాలింతను చేతుల్లో పెట్టుకుని కాలినడకన అర్ధరాత్రి వేళ దేశం నుంచి మరొక దేశం దాటుతున్నాడంటే ఆ కుటుంబం క్రిస్మస్ చేసుకుందా? నాకు చెప్పండి. పుట్టినరోజు చేసుకున్నారా? సంబరాలా? పండగలా? వాళ్ళ కుటుంబంలో కష్టాలా? మీరు చెప్పండి. ఇప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. పసిబిడ్డను ఎక్కడ హేరోదు చంపేస్తున్నాడు అని రాజుకు, సైన్యానికి, ఆ రోజున్న ప్రజలకు కనబడకుండా అర్ధరాత్రి వేళ పసిగొడ్డును చేతుల్లో పెట్టుకుని ప్రయాణం అండి. అర్ధరాత్రి వేళ చీకట్లో. ఏమి కష్టాలండి, ఏమి కన్నీళ్ళండి. ఏమండి, నిజంగా ప్రభువును కన్నందుకే అన్ని కన్నీళ్లు పడుతుంటే, అన్ని కష్టాలు పడుతుంటే, మరియా అన్ని వేదనలు అనుభవిస్తుంటే, ఏమండి ఈరోజు క్రీస్తును నమ్మిన వాళ్ళందరి గురించి, క్రైస్తవుల గురించి దేవుడు ఒక మాట అన్నాడు. మీరు అందరూ క్రీస్తుని ఏం చేశారు? ధరించుకున్నారు. అలాగే కదండి క్రైస్తవులు అంటే. ఇప్పుడు ఆ రోజు మరియమ్మ గారి చేతుల్లో క్రీస్తున్నట్టుగానే ఈరోజు మన మీద కూడా ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. మరి ఆ రోజు క్రీస్తును కన్నందుకు, క్రీస్తు చేతుల్లో ఉన్నందుకు మరి అన్ని కష్టాలు, ఈరోజు క్రీస్తును ధరించిన క్రైస్తవుడికి కష్టాలు ఉన్నాయా? గెంతడాలు, ఎగరడాలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఇదే కదండి నెలంతా. ఏ ఫోన్ ఎత్తండి, పాస్టర్ గారు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏది హ్యాపీ? వీళ్ళకి, ఈ కుటుంబానికి ఏదండి హ్యాపీ? దేశము నుండి దేశము కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం లేని రోజుల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏది పుట్టినరోజు వేడుకలేవి? వీళ్ళ కుటుంబంలో పుట్టినరోజు వేడుకలేవో చెప్పాలి. టైటిల్ కరెక్ట్గా పెట్టినది, క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీళ్ళు.
పండగలు ఏమీ లేవు వాళ్ళకి. దేశం కాని దేశం వెళ్ళిపోయండి. యోసేపు మహానుభావుడు. ఆ దేశం వాళ్ళది కాదండి, ఐగుప్తు దేశం అండి. ఒక ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు అక్కడికి పంపించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు, హేరోదు చచ్చిపోయే వరకు. ఆ తర్వాత వచ్చాడండి. ఆ తర్వాత వచ్చేసరికి వాడు కొడుకు రూలింగ్లో ఉన్నాడు. ఈ విషయం తెలిసి ఎక్కడైనా మళ్ళీ చంపేస్తాడేమోనని ఆ బెత్లెహేంలో ఉండకుండా ఎక్కడో భయంకరమైన ఊరండి అది, నజరేత్ అనే ఊరికి వెళ్ళిపోయాడు. నజరేతులో పెంచుకున్నారు యేసుప్రభుని. అసలు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తే కుటుంబం నిండా కష్టాలండి. యేసు ప్రభు పుట్టిన తర్వాత కష్టాలండి. పిల్లరా, ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, వేదనలు యేసుక్రీస్తుల వారి కన్న కుటుంబంలో జరిగాయి. ఇప్పుడు చెప్తాను. వీళ్ళు సేఫ్గా రాత్రి మొత్తం మీద ఐగుప్తుకు పారిపోయారు. వెంటనే ఈ విషయం వాడికి తెలిసిపోయింది. ఎవరికి? జ్ఞానులు రాలేదట, యేసుప్రభు జాడ నాకు తెలియలేదని అన్న వెంటనే వాడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇదే అధ్యాయంలో కిందకి రండి, 2వ అధ్యాయంలో 16వ వచనానికి రండి. 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. వధ. బెత్లెహేము పరిసర ప్రాంతాలలో ఉన్న 2 సంవత్సరాలు ఎవరెవరైతే మగపిల్లల్ని కనుంటారో ఇంట్లో, ఆ పిల్లల్ని ఈడ్చుకొచ్చండి రోడ్డు మీద కత్తితో నరికేసారండి ఆ రోజు. వధ. ఎంతమంది అట? మగపిల్లలు అందరినీ అనుంది చూసారా? మగపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని చంపేశారండి ఆ రోజు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటారా? ఇంట్లో మగబిడ్డను పోగొట్టుకుని 2 సంవత్సరాల మగబిడ్డను పోగొట్టుకుని, ఎంత చెప్పాను కదా నేను, ఇదిగో మీ ప్రభు కోసం నా బిడ్డను ఆ రోజు నేను పోగొట్టుకున్నాను అన్న తల్లి పరదేశుకొచ్చి నిలబడితే, ఈరోజు బిడ్డలతో పాపపు కార్యక్రమాలు, భయంకరమైన కార్యక్రమాలు జరిగిస్తున్న సంఘములో ఉన్న స్త్రీ ఏం సమాధానం చెప్తుంది? ఏం ఆలోచిస్తుంది అసలు క్రైస్తవ్యం? ఆ రోజు మగపిల్లలు ఒకరు కదండి, ఈ కుటుంబంలో కూడా, ఆ కుటుంబంలో కూడా, ఆ కుటుంబంలో కూడా, ఊరంతా వధ, ఊరంతా మరణాలు. ఎలాగుంటుందండి? అంగలార్పండి. ఆకాశాన్ని అంటే అంగలార్పు, రామాలు అంగలార్పు అంటే అందుకే కిందకి వెళ్ళేసరికి ప్రవచనం అది. దేవుడు ముందుగానే చెప్పాడు ఈ మారణకాండ గురించి. కింద రాస్తున్నాడు చూడండి. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పునందనల్లకయుండెను. చూసారా, ముందుగానే చెప్పాడు ప్రవక్త ఈ మారణకాండ జరగబోతుందని. ఏమన్నా అక్కడ ప్రయోగించిన పదాలు చూడండి. ఏడ్పును, మహారోదన. యేసుక్రీస్తుల వారితో పుట్టిన మగపిల్లలందరూ చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలన్నిట్లో మహారోదన. అంటే ప్రభువును కన్న కుటుంబంలోనూ శాంతి లేదు. ప్రభువుతో పాటు ఆ రోజు మగపిల్లల్ని కన్న కుటుంబాలలో కూడా ఏం లేదు, శాంతి లేదు. మహారోదనండి, కన్నీళ్ళండి. వాళ్ళ కన్నీళ్లు కారిస్తేనండి ఈరోజు వాళ్ళకి రక్షణ వచ్చింది. వాళ్ళ కుటుంబాలలో బిడ్డలు చచ్చిపోతానండి, ఆ రోజు బిడ్డ యేసుక్రీస్తుల వారు బ్రతికింపబడ్డాడు, ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చిందండి. వాళ్ళ బిడ్డలను పనంగా పెట్టారు ఆ రోజు. వాళ్ళ బిడ్డలు చచ్చిపోవటం వల్లే హేరోదు గాడు అనుకున్నాడు యేసుప్రభు చచ్చిపోయాడు అనుకున్నాడు, వెతకటం మానేశాడు. వాళ్ళ బిడ్డలను ఆ రోజు పనంగా పెట్టారు యేసుప్రభుని బ్రతికించడానికి. ఏమర్థమవుతుంది మనకి? ఏమర్థమయ్యాడు క్రీస్తు? ఏమర్థమైంది వాక్యం? ఏమర్థమైంది బైబిల్లో ఉన్న చరిత్ర? పుట్టుక వెనకాల ఉన్న చరిత్ర ఎవరికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడు ఎవరికి అర్థమైంది? నేను ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక వీడియో చూశానండి. పేర్లు చెప్పకూడదండి, పేర్లు చెప్తే సిగ్గండి. చిన్నోళ్ళు కాదు, మళ్ళీ పెద్దోళ్ళు. వేల మంది సంఘం, లక్షల మంది సంఘం అంటారు ఒక్కొక్కరు. ఆ పాస్టర్ గారు ఏం చెప్తాడో తెలుసండి? సోషల్ మీడియాలో వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది. క్రిస్మస్ చెట్టును అందరూ వ్యతిరేకిస్తున్నారు. అసలు క్రిస్మస్ చెట్టు అంటే ఏంటో తెలుసా నీకు అంటున్నాడు. ఏం చెప్తాడని నేను ఇంట్రెస్ట్గా చూశాను. ఏమంటున్నాడు తెలుసండి? యేసుప్రభు పుట్టినప్పుడట బెత్లెహేములో ఆ ఇంట్లో కట చెట్లన్నీ నడుచుకుంటూ వెళ్ళాయట. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. ఈ చెట్లన్నీ నడుచుకుని వెళ్ళి పువ్వులు వేసేయట. ఎవరి మీద? యేసుప్రభు మీద. పువ్వులు ఉన్న చెట్లు పువ్వులు వేసేయట, సుగంధం ఉన్న చెట్లు సుగంధాలు వేసేయట. ఇప్పుడు మనం చేస్తామని చూశారు, ఈ క్రిస్మస్కి పెడతారు చూశారు, ఈ చెట్టు ఒకటే వెళ్ళలేదట యేసుప్రభు దగ్గరికి. అప్పుడు యేసుప్రభు అన్నాడట, ఏమే అన్ని చెట్లు వచ్చాయి, నువ్వు ఎందుకు రాలేదని అడిగాడట. ఈ చెట్టు అంటుందంట, నేను పేద చెట్టుని అన్నదట.
చెట్లలో కూడా మళ్ళీ ధనవంతులైన చెట్లు, ఈ చెట్టు పేద చెట్టు అట. నేను పేద చెట్టుని కదా, నేను మీకు ఏమి ఇవ్వలేక అక్కడ ఉండిపోయానంటే, లేదు లేదు నువ్వు నా దగ్గరికి రాని, యేసుక్రీస్తుల వారే చెయ్యట్టు దాన్ని లాక్కున్నట ముందు చెట్లన్నీ సుగంధాలు అవన్నీ ఇచ్చినాయి కదా, అవన్నీ పట్టుకొచ్చి దీని మీద వేసాడట. అందుకే ఆ చెట్టును అలా అలంకరిస్తున్నాం ఈరోజు మనం అన్నట్టు. ఎంత బాగుంది కదా, కథ బాగుందా? క్రైస్తవ్యానికి ఇలాంటి పెట్టకథలు కావాలి ఈరోజు. చెట్లు యేసుప్రభు దగ్గరికి నడుచుకుని వెళ్తాయండి, ఈ చెట్టు వెళ్ళలేకపోయిందట. అందుకు దేవుడు ఆ చెట్టును బహుగా ఏం చేశాడట, దీవించాడు. ఇందుకీ పెట్టకథ ఎందుకంటే, నువ్వు కూడా పేదవాడువు కదా, యేసుప్రభు దగ్గరికి వచ్చే యేసుప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడు. అంత బాగుంటాయండి వీటికి మిలియన్స్లో వ్యూస్లు, లక్షల్లో వ్యూస్లు. ఇలా పచ్చి నిజాలు మాట్లాడినామని పబ్లిక్లో, వీడు మా క్రిస్మస్ను పాడు చేస్తున్నాడు మళ్ళీ తీసుకురాకండి నిన్ను అంటారు. నిజాలు నచ్చవండి. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్లో రాయబడింది, దురద చెవులు. గోకేవాడు కావాలి తప్ప మందేసేవాడు మాత్రం వద్దు. మందేస్తే మంట వస్తుంది, గోకుతా ఉంటే హాయిగా ఉంటుంది. భలేగా ఉందండి ప్రసంగం, ఆశీర్వాదాలు, దీవెనలు. మమ్మల్ని ఏం అనలేదు. మోసపోతారు. ఖండించే బోధ, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధ మీ ఆత్మీయ జీవితాలు నిలబెడుతుంది. వీళ్ళరా వధ జరిగింది, వధ. కొన్ని కుటుంబాలు మహారోదనతో నిలిచిపోయాయి. ముగించేస్తాను ఇక. ఏమండి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, పుట్టుకలో చంపలేకపోయింది యేసుప్రభుని. ఇక తర్వాత జీవితకాలం అంతా దాడులు చేస్తూనే ఉంది. ఎవరి మీద? యేసుప్రభు మీద. తర్వాత అపోస్తులు జాయిన్ అయ్యారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. వాళ్ళతో ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనేమో అపోస్తులు 12 మందికి వాక్యం నేర్పిస్తుంటే ఒకడు మాత్రం దొంగగా మార్చేసింది. అందులో ఎవరిని? ఇస్కరియోతు యోధా అని. కొంతమంది మిగతా 11 భక్తులైపోతే యేసుప్రభుని ప్రకటిస్తున్నందుకు యాకోబు గారిని ఏం చేశారు? ఆ రోజు తలనరికేశారు. ఆ రోజు అపోస్తుల చావులండి మామూలు చావులు కదండి, భయంకరమైన మరణాలు. అవి భయంకరమైన మరణాలు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనకు ఒక్కడి గురించి తెలుసు. ఎక్కడ పడ్డాడు? వెళ్ళి పద్మాస ద్వీపంలో బందీ అయిపోయి చచ్చిపోయాడని ఆయన ఒక్కడి చావు గురించి మనకు తెలుసండి. మిగతా వాళ్ళ చావులు ఏవి కూడా సహజమైన చావులు కదండి, భయంకరంగా హింసించి చంపారు. ఒక పక్క అపోస్తులుడు ప్రాణాలు పెట్టారు యేసుక్రీస్తుల వారి కోసం, యేసుక్రీస్తుల వారి రక్షణ సువార్త నిలబెట్టి రాబోయే తరాలకు అందించడానికి. తొలి శతాబ్దంలో ఉన్న సంఘం, ఆ సంఘం కూడా స్థిరాస్తులు ఇచ్చేసి ఆస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి, ఏమంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసండి. యేసుప్రభుని నమ్మినందుకు. బాబు ప్రొజెక్టర్ రెడీ చేయండి, ఫస్ట్ వీడియో వెయ్యాలి. ఏమంటే ఆ రోజుల్లోనండి రోమా గవర్నమెంట్ యేసు చచ్చిపోయాడు, రక్షణ ఇచ్చేశాడు, అపోస్తులను నిలబెట్టేశాడు. అపోస్తుల తర్వాత సంఘాన్ని నిలబెట్టేశారు. వాళ్ళ ప్రాణాలు ఒడ్డి కష్టాలు పడి మొత్తం మీద నానా హింసలు పడి సంఘాన్ని నిలబెట్టేశారండి. సంఘాన్ని నిలబెడితే యేసుప్రభుని ఆపాలనుకుంది, ఆపలపోయింది. అపోస్తులను ఆపాలనుకుంది, ఆపలపోయింది. అపోస్తులు ఎన్ని హింసలు పడ్డారో మీకు తెలుసు. జైల్లో వేశారు, కొట్టించారు. పేతురు గారిని ఎన్నిసార్లు కొట్టారు, పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు. ఎన్నో దెబ్బలు పడండి. మొత్తం మీద వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి సంఘాన్ని కట్టేశారండి. సంఘాన్ని ఏం చేస్తుందో తెలుసా? మీరు యేసుప్రభుని నమ్ముతారా? మీరు గనక నిలబడ్డారా, మీరు వచ్చే తరానికి మీ పిల్లలు నిలబడతారు. మీరు సువార్త చేస్తే వచ్చే తరం నిలబడిపోద్దని ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘాన్ని దెయ్యం ఎలాగ హింసిస్తుందో విజువల్ వేస్తారు. ఇప్పుడు చూడాలి. నీరో చక్రవర్తి అండి, రోమా చక్రవర్తి. లైట్లు ఆపగలిగితే ఆపండి. ప్రభుని నమ్మినందుకంటే క్రైస్తవులను ఎలాగ హింసిస్తున్నాడో మీరు వీడియో చూడండి. ముందు నుంచి పెట్టు బాబు, ముందు నుంచి పెట్టు. సౌండ్ వస్తుంది చూడు వెనకాల. వదిలేస్తారు వాళ్ళ మీదకి. చూడండి, సింహాలను వదిలేరు చూడండి వాళ్ళ మీదకి. నన్ను క్వాలిటీ పెంచి ప్లే చేస్తున్నారా? హెచ్డి క్వాలిటీ పెట్టండి. క్వాలిటీ పెంచితే కొంచెం క్లియర్గా కనబడుతుంది.
7:20లో ఉంటుంది అది. రైట్, ప్లే చేయండి. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసుకుని నిలబడిపోయారండి, సింహాలను వదులుతున్నా. చూడండి, ఒక్కొక్కరిని చంపుతూనే ఉంటాయండి. చూడు, వీళ్ళంతా రోమన్స్ అండి, రోమా సామ్రాజ్యం అది. ప్రజలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు క్రైస్తవులు చంపుతుంటే. పసిబిడ్డలను కూడా ఎత్తిపోతే చూడండి అలాగే వీడియో, మీరు చిన్నపిల్లలను కూడా ఎత్తిపోయి చంపేస్తాయండి. చూడండి, ఆ బిడ్డను కాపాడుకుందామని వీళ్ళు చాలా ట్రై చేస్తారండి పాపం, ఆ పసిబిడ్డను కాపాడదామని. చూడండి, ప్రేమ కన్న మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. చాలు, లైట్స్ చేయండి బిడ్డరా. ఏమండి, వీళ్ళందరూ అంత ప్రాణత్యాగాలు చేసి పసిపిల్లలను పోగొట్టుకుని సింహాలతో చంపించుకుంటే వాళ్ళు ఆ రోజు అలా ధైర్యంగా మీరు చంపినా మేము ప్రభువుని విడిచిపెట్టమంటే ఈరోజు నీ దగ్గరికి సువార్త వచ్చింది, ఈరోజు నా దగ్గరికి బైబిల్ వచ్చింది, ఈరోజు నా దగ్గరికి ప్రభు వచ్చాడు ఈ దేశానికి. ఆ ప్రారంభ శతాబ్దపు సంఘానికి కనుక ధైర్యం లేకపోతే మేము యేసుప్రభుని వదిలేస్తామండి, మమ్మల్ని చంపొద్దండి అంటే వాళ్ళు ఆ రోజు వదిలేసేవారు. రోమ గవర్నమెంట్ లేదు, మీరు చంపినా మా ప్రభువే అన్నారు. వాళ్ళు సువార్త చేసినందుకు చంపారు, యేసుప్రభుని నమ్మినందుకు చంపారు, యేసుప్రభు గురించి ప్రకటించినందుకు చంపారు. ఈరోజు నువ్వు నేను పండగ చేసుకుంటూ ఉండిపోయాం, లేదా ఆదివారం ఆరాధనకు పరిమితం అయిపోయి ఉండిపోయాం. వాళ్ళ ప్రాణత్యాగాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు నువ్వు అనుభవిస్తున్న ఈ రక్షణ అయితే, ఈ రక్షణ గనక నువ్వు మరొకరికి తీసుకుని వెళ్ళకపోతే నిన్ను నన్ను లెక్కడుగుతాడు దేవుడు. లెక్కడుగుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఇన్ని ప్రాణత్యాగాలు చూసి, యేసుప్రభు శిలువ యాగం చూసి, అపోస్తలుల ప్రాణత్యాగాలు చూసి పౌలు గారు అంటున్న మాట చదివితే గుండెలు బరువెక్కిపోతాయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదవండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. సహోదరులారా, బాగా చదవండి ఎవరో ఒకరు. సహోదరులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినము చనిపోవచున్నానని చెప్పుదును. ప్రతిరోజు నాకేమంటున్నాడు? చావు. నేను దినదినము చచ్చిపో, ఈరోజు చావు, రేపు చావు. ఈ ఊరికి వెళ్తే చంపేస్తారా, ఆ ఊరికి వెళ్తే చంపేస్తారా. పౌలు గారినండి చంపేయడానికి చాలా ప్రయత్నాలు చేశారండి. ఒకానొక సందర్భంలో సంఘమే ఆపేసింది. మీరు ఆ పట్టణానికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారండి అంటే పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసండి, మీరు నా గురించి చింతించొద్దు, మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేయొద్దు, నేను ప్రభువులా చచ్చిపోవడానికి వచ్చిన వాడిను. నాకు వచ్చే శ్రమ ఏపాటి, శ్రమ పెట్టనివ్వండి, సువార్త మాత్రం ఆపనన్నాడు. ఆత్మల రక్షణకై, సంఘ స్థాపనకై వాళ్ళు అన్ని ప్రాణత్యాగాలు చేసి మనల్ని కాపాడితే ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్నది పండగ. నేను మీరు పండగ చేయడం తప్ప అంటలేదు, పండుగ చేసుకోండి. మరి సువార్త చేస్తున్నారా? ప్రార్థనలు పెడతారా? ఇలాంటివి ఏమన్నా వాక్యాన్ని తీసుకుని వెళ్తున్నారా? సెమినార్స్ ఉన్నాయా? సభలు ఉన్నాయా? గృహకూడికలు ఉన్నాయా? ఏది సువార్త ప్రకటన బాధ్యత, భారం ఏది మీ గుండెల్లో? మనకి ప్రభు పని పట్ల మనకున్న ఆలోచనలు ఏంటి? అసలు ఈ భూమి మీద పని లేదు. ఇంకొకటి చెప్తున్నారు, అబద్ధం ఇది. ప్రభులోనికి వచ్చేస్తే అన్ని సుఖాలే, మీకు శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది అంటున్నారు. ఉత్తిదేనండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం తీయండి, చివరి మాట ముగించేస్తాను ఇక. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం.
ఏమంటే ఆ రోజు పౌలు గారిని కొట్టేశారండి, కొన ప్రాణంతో ఈడ్చుకుని వెళ్ళిపోయారు, ఇక చచ్చిపోయాడు అనుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. తర్వాత రోజు మళ్ళా వచ్చి శిష్యుల దగ్గరికి అంటున్నాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఏమండి 11 చేసుకోండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని. ఎవరికట దేవుని రాజ్యంలో ప్రవేశం? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. ఈరోజు ఏమంటున్నారు? యేసుప్రభు దగ్గరికి రండి, మీకున్న శ్రమలన్నీ పోతాయి అంటున్నారు. బైబిల్ నమ్ముతారా? ఆ మాటలు నమ్ముతారా? మీ ఇష్టం. ఇక అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మీరు చూపించాను కదా విజువల్, యేసుప్రభుని చూపించాను కదా, మరియమ్మను చూపించాను కదా, అపోస్తులను చూపించాను కదా, వాళ్ళ పుట్టక మునుపు ప్రవక్తలు పడిన కష్టాలు చెప్పాను కదా. ఎస్తేరు పడిన కష్టం, మోషే గారు పడిన కష్టం, ఆ రోజు పసిపిల్లల ప్రాణాలను పోగొట్టుకున్న వారి కష్టాలు. ఎంతమంది కష్టాలు పడితే ఈ రోజు నీకు రక్షణ వస్తే, నీ పాపాన్ని పోగొట్టుకుంటే పరలోకపు ప్రవేశం నీకు దొరికితే, ఎవడు నువ్వు పండగ పేరుతో పని చేయకుండా ఉండిపోతానంటే ఎలాగా? మనం అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:12 కూడా చూడండి. ప్రభువుని నమ్మావా? నమ్మితే ఎలా నమ్మాలో, నమ్మిన వాళ్ళు ఏం చేయాలో రాయబడిన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:12. అటువలే క్షమించండి, 2వ పత్రిక అనుకుంటాను చూడండి. 2వ పత్రిక అండి, 2వ పత్రిక 3:12. 2వ పత్రిక అండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో, అనగా వాక్య సంబంధమైన భక్తి. సద్భక్తి అంటే నీ వాక్య సంబంధమైన భక్తి అనేది, లేదా ఎవరో అబద్ధాల పైన కట్టుకున్న భక్తి అనేది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. ఇది లేఖనం. నీకు సరైన భక్తి కనుకుంటే కనుక నీకు వచ్చేది ఏటట? హింస. సుఖాలు, శాంతి, సమాధానం, నాకే కష్టాలు లేవు, నాకే కన్నీళ్లు లేవు అంటున్నావంటే నీది ఎక్కడో సరైన భక్తి కాదేమో. ఈ రాత్రి ఆలోచించుకో పిల్లరా. క్రీస్తు రాక వెనక చాలా కన్నీళ్లు ఉన్నాయి, క్రీస్తు వచ్చిన తర్వాత చాలా కన్నీళ్లు ఉన్నాయి. ఈ కన్నీళ్ల వెనకాల ఉన్న సారం ఒకటే, వాక్యం మన దగ్గరికి రావాలి, మనం ప్రభువుని విశ్వసించాలి, మన పాపాలు కడుక్కోవాలి, పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి దగ్గరికి మనం అందరము వెళ్ళిపోవాలి. ఆ రక్షణ నీకు నాకు తీసుకురావడానికే ఎంతమంది కన్నీళ్లు కార్చారు. దయచేసి మీరు కూడా మీ వంతుగా, మీ పనిగా సువార్త వ్యాప్తిలో రక్షణ కొరకు, రక్షణ లేక నశించిపోతున్న ఈ సమాజం దగ్గరికి ప్రభువుని తీసుకెళ్ళడానికి కష్టపడండి, శ్రమపడండి, పని చేయండి. అది మీకు పరలోకాన్ని ఇస్తుంది తప్ప సుఖాలు, శాంతి, లేదంటే లోక సంబంధమైన డబ్బులు, ఇల్లులు, పొలాలు, ఇలాంటి బోధలు విన్నారు అంటే అది మీ ఆత్మకు ప్రమాదం.